ఇజ్రాయేలీల పక్షాన ఐగుప్తీయులతో యుద్ధమాడాడు, ఐగుప్తీయులతో యుద్ధం చేశాడు. ఇజ్రాయేలీల పక్షాన అమాలేకీయులతో యుద్ధం చేశాడు. యెహోవా నిస్సి, యెహోవా ధ్వజమని బలిపీఠము కట్టి అక్కడ దేవుని నామాన్ని స్మరించినట్లుగా ఉంది. సహోదరుడా, నీలో ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల కలగలేదా? నీలో ఉన్న అవిశ్వాసంలోంచి విశ్వాసంలో బలపడకుండా ఉన్నావా? నీవింకా దేవునికి ఇష్టడుగా బ్రతకకుండా లోకానుసారంగా బ్రతుకుతున్నావా? నీలో ఉన్న పాపాన్ని ఇంకా నువ్వు విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావా? ఇదిగో దేవుడు నమ్మదగిన వాడు, దేవుని ఎదుట సాగిలపడు, దేవుడు కనికరమ కలిగిన దేవుడు. దేవుని ఎదుట నీ అపరాధ పాప దోషములను ఒప్పుకుంటే ఇగో దేవుడు కనికరమ కలిగిన దేవుడు. నీ అపరాధములు క్షమిస్తాడు. నీ వలన కానివి యేసు క్రీస్తు నామములో జరుగునుగాక. అనారోగ్యంతో ఉన్నావా? మానసికమైన మనోవ్యాధితో ఉన్నావా? మనశ్శాంతి లేకుండా ఉన్నావా? సుఖ సంతోషాలు లేకుండా ఉన్నావా? అప్పుల బాధతో ఉన్నావా? రక్షణ లేకుండా ఉన్నావా? అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా? ఇదిగో దేవుని ఎదుట సాగిలపడి నీ పవిత్రమైన చేతులు దేవుని వైపు ఎత్తితే నీకు విజయమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుడి గొప్ప సాగిలపడి దేవుని ఎదుట నీ అపరాధ పాప దోషములు ఒప్పుకొని దేవుని ఎదుట సాగిలపడతాం. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు జీవము కలిగిన దేవుడు, దేవుడు పూజారుడు. దేవుని ఎదుట సాగిలపడి సహోదరుడా సంపదలు దేవుని ఎదుట సాగిలపడు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే నువ్వు మార్పు చెందే చోటు. ఇదే బండ లాంటి హృదయాన్ని వాక్యం అనే స్థుతితో బండల కొట్టాడు దేవుడు. నీ రాత్రి గుండె మారాలి, నీలో ఉన్న అవిశ్వాసం మారాలి, నీలో ఉన్న భక్తిహీనత మారాలి, నీలో ఉన్న పాపము నియమములంటే నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడే నీకు స్వస్థత. నువ్వు పాపము విడలేనంత వరకు నీకు స్వస్థత కలగదు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేనంత వరకు నీ జీవితంలో విజయమే ఉండదు. పాపాన్ని ఒప్పుకో, విజయాన్ని పొందుతావు. దేవుని ఎదుట సాగిలపడు. ఇదిగో నువ్వు ప్రతి తలంపులో దేవుడు విజయాన్ని చేకూరుస్తాడు. దేవుని ఎదుట సాగిలపడతాం. అపరాధములను ఒప్పుకుంటాం. అపరాధములను ఒప్పుకొని ఇదిగో మీ హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు, మీ హృదయంలో ఉన్న ఆవేదన, మీలో ఉన్న భక్తిహీనత, మీలో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు చూచుచున్న దేవుడు. ఇప్పుడైనా మారుతావా? దేవుడు అవకాశం ఇస్తున్నాడు నీకు. సహోదరి, దేవుడి కోసం ఇంకా బ్రతకవా? దేవుడి కోసం ఇంకా ఆలోచించవా? నీ కొరకే నువ్వు బ్రతుకుతావా? ఇదిగో దేవుడు నీ కోసం చూస్తున్నాడు. హృదయం అనే తలుపునంత నుంచి తలుపున్నాడు. ఇదిగో దేవునికి చోటిస్తే ఆయన నీతో వస్తాడు, నీలో ఉంటాడు. ఇదిగో దేవునిలో నువ్వు సంతోషించే విందులో పాల్గొంటావు. దేవునికి చోటే వేయి.